స్నానం చేస్తున్నారా? ఏమిటండి ఇది? కర్మ మా కర్మ, ప్రారంభం. చిన్నబాబు గారేది? ఏమయ్యారు? నా బట్టలన్నీ తీసేసుకున్నాను, బాత్రూమ్ లో దోసేశారు. తోసేసి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదండి. సరే, మేం తెలుసుకుంటాం. ఈ విషయం రాజావారికి గాని పెదరాజావారికి గాని తెలియటానికి వెళ్ళారు. తెలిస్తే మీ వల్లే తెలియాలి. నేనెందుకు చెప్తానండి? నేను చెప్పనండి. సరే వెళ్ళు. అయ్యా, ఆ కోటును కాస్త పంచి ఇప్పిస్తే. బాబు, ఎక్కడున్నా సరే వెతికి నేను తీసుకొస్తాను. పదండి, మేము వస్తాం. చిన్నబాబు, ఇంటికి వెళ్దాం రండి. నేను రాను. బాబు, మీరు రాకపోతే చాలా సమస్యలు ఎదురవుతాయి. అమ్మాయి, వీటన్నిటికీ నువ్వే బాధ్యురాలు అవుతావు. వెళ్ళండి. వద్దురా. కాదనకండి. మధురా, ఎక్కడికి వెళ్ళావే? నిన్నే అలా సిమెంట్ స్టాచ్యూలో నిలబడతావే? సమాధానం చెప్పు. చిన్నబాబు గారిని కలిసి వస్తున్నావా? మాట్లాడవేమే? వాళ్ళకి మనకి పొత్తు కుదరదు, వాళ్ళతో చనువు పెంచుకోవద్దని చెప్పానా లేదా? నిన్నే అలా సైలెంట్ గా నిలబడతావేమే? సమాధానం చెప్పు. నిన్నే అడిగేది, మాట్లాడవే? చెప్పు. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానన్నా. పెళ్ళా? మనళ్ళలోనా? అర్ధరేత్రి సూర్యుడు పొడవడం, మన ఇళ్లల్లో పెళ్లిళ్ళు జరగటం ఒకటేనే. మనం పుట్టింది పెళ్లిళ్ళు చేసుకోవడానికి కాదు, దగ్గరుండి పెళ్లిళ్ళు చేయించడానికి. మొట్టమొదట మీ అమ్మ కూడా నీలాగే అనుకుంది, కానీ ఏమైంది? అందులోనూ ఆళ్లతో సంబంధం అంటే కత్తుల మీద నడవడం లాంటిది. తప్పమ్మా, పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకోకు. ఇంకెప్పుడు చిన్నబాబును కలుసుకోవడానికి ప్రయత్నించకు. వెళ్ళు లోపలికి. దివాన్జీ, పరిస్థితి చేయి దాటినట్టుంది. బాబు, తమరు తప్పుగా భావించకపోతే దీనికి ఒక్కటే మార్గం కనిపిస్తోంది. ఏమిటి? ఎప్పుడూ చీకట్లో ఉండేవాడు మిణుగురు పురుగును చూసినా అదే చందమామనుకుంటాడు. చూడక చూడక ఆమెను చూశాడేమో. తెలియకుండా వారిలో దాగి ఉన్న వాంఛలన్నీ బయటకు వచ్చుంటాయి. ఏదైనా దూరంగా ఉన్నప్పుడే మనిషి ఆరాటం. అదే కళ్ళ ముందుంటే దాని గురించి పట్టించుకోరు. అందుకని ఎవ్వరికీ తెలియకుండా 1-2 సార్లు ఆ ఇంటికి వెళ్ళనిస్తే. లేదు బాబు, తినగా తినగా తీపి కూడా చేదవుతుందంటారు. ఆ ముచ్చట కాస్త తీరగానే ఎలాగో మొహం మొత్తుతుంది. తర్వాత మనం పట్టించుకోకుండానే బాబా ఇంటికి దూరం అవుతాడు. ఏమంటారు? అదేంటి కబురు లేకుండానే వచ్చేసారు? ఏమిటి? దివానన్నుడు గారు సరాసరి దివానన్ డ్రెస్లోనే వచ్చేసారు సడన్ గా. నేను ఇప్పుడు వారి పని మీద వచ్చాను. మీరందరూ కలిసి బయటకు వెళ్ళండి. మధుర, నువ్వు కూడా కూర్చోండి.
నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని దివాణం నుంచి వచ్చాను. దివాణం నుంచా? ఏమిటి బాబు? ఏమీ లేదు. కొన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాడే రాజు అనే అతనెవరో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. మేము తెలిసి ఉంచుకోలేదు కదా బాబు. పొరపాటు మాది కాదు కదా. నిజమే. కానీ అతనిప్పుడు మధుర పిచ్చలో పడ్డాడు. అది కూడా ఆ పిచ్చిలోనే ఉంది. అతను మనసు మార్చాలని ఎంత ప్రయత్నించినా మా ఎవరి వల్ల కాలేదు. అందుకే చిన్నరాజా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి బాబు? కన్నెరకం. కన్నెరకం అనే సంగతి అబ్బాయికి గాని మీ అమ్మాయికి గాని తెలియకూడదు. వద్దు బాబు. ఏ రోజు ఏం వచ్చినా, ఏ రోజు ఏం జరిగినా పెద్దవాళ్లతో మాట కత్తి మీద సాము లాంటిది. వద్దు బాబు, వద్దు. వద్దని చెప్పడానికి మీకు గాని నాకు గాని ఎవరికీ అధికారం లేదు. ఇది దివాణం నుంచి వచ్చిన ఉత్తర్వు. వెంటనే ఏర్పాట్లు చేయండి. వస్తాను. ఏమిటి పూజ? ఏమిటి పండగమ్మా? ఏం పండగ? ఏం పండగ ఏమిటి? జమీందారు గారు మీ పెళ్లి ఒప్పుకున్నారంటే ఇంతకంటే మాకు పండగే ఉంటుందమ్మా. మీ పెళ్లి కుదిరితే పూజ చేయిస్తానని మొక్కుకున్నానమ్మా. దయచేయండి, దయచేయండి, దయచేయండి బాబు. రండి బాబు గారు, రండి. ఏమిటిదంతా? ఏమిటి హడావడి? పండగ బాబు. పండగ ఎందుకు? ఎందుకేమిటి బాబు? మీ అంతటి వారు మా ఇంటికి అల్లుడవుతుంటే ఇంతకంటే మాకు పండగే ఉంది. మా సంతోషానికి మీరు అడ్డు చెప్పకూడదు. మేమేం చేసినా సరే మీరు అడ్డు రాకూడదు. వస్తుందా? రండి. ఏమిటి పొద్దున్నే తెల్లారకుండా వచ్చేసారు? అబ్బాయి గారిని తీసుకెళ్దాం వచ్చాను. అమ్మా, 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 అబ్బాయి గారిని తీసుకెళ్ళడానికి వచ్చారు. అమ్మా, అమ్మా, ఏంటమ్మా? అబ్బాయి గారిని తీసుకెళ్ళడానికి వచ్చారు. నమస్కారం బాబు. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. బాబు, మీరు వెంటనే వచ్చేస్తారనుకున్నాను, కానీ రాత్రంతా రాలేదు. అందుకే సూర్యోదయం కాకముందే తీసుకువెళ్దామని వచ్చాను. రండి. లేదు దివాజీ, నేను రాదలుచుకోలేదు. అదేమిటి బాబు? నేను ప్రేమ గుడ్డిదని చదువుకున్నాను. దానికి ఆకారం లేదు. ఆకారం లేనిది గుడ్డిగా ఎలా ఉంటుంది అనుకునేవాడిని. కానీ అది నిజంగానే గుడ్డిదని రాత్రే తెలిసింది. బాబు, ఇన్నాళ్ళు మధుర నేను కలుసుకోవాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, ఏకాంతంగా ఆమెతో ఒక గంట సేపు గడపాలనుకున్నా, ఆమెతో మాట్లాడే ప్రతి నిమిషం గడపాలనుకున్న ప్రతి క్షణం మనసు బిక్కుబిక్కుమంటూ ఎవరొస్తారు, ఎవరు చూస్తారో, ఏమంటారో, నాన్నగారితో ఏం చెబుతారు, తాతగారితో ఏం చెబుతారనే భయంతో ఆమె మీద పూర్తిగా మనసు పెట్టలేకపోయేవాడిని. నాన్నగారు ఎప్పుడైతే మా ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నారు, మీరెప్పుడైతే నన్ను స్వేచ్ఛగా పంజరం నుంచి బయటికి వెళ్ళమన్నారు, ఆ క్షణంలో ఈ ప్రపంచమంతా నాకు మధురై కనిపించింది. ఆ ఆనందంలో నాకు ఈ లోకమే తెలియలేదు, నా ఒళ్ళే తెలియలేదు. తొందరపడ్డారు.
తప్పు జరిగిపోయింది. బాబు, అవును దివాంచి, పెళ్లి కావలసిన పిల్ల, తాళిగట్టిన తర్వాత భాగస్వామి కావలసిన ఆమెను తాళిగట్టకుండానే నా జీవిత భాగస్వామిని చేసుకున్నాను. ఇది శాస్త్రరీత్యా అధర్మం కదా. పర్వాలేదు బాబు. అసలు మీ బోటి వాళ్ళను సుఖపెట్టడానికే వాళ్ళుంది. సుఖపెట్టడం వాళ్ళ ధర్మం, సుఖపడటం మీ ధర్మం. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించారు, అంతే. కాదు దివాంచి, పర్వాలేదని ఒక్క మాట చెప్పి మీరు తప్పించుకోవచ్చు. కారణం వాళ్ళ అంతస్తుకి మన అంతస్తుకి ఉన్న తారతమ్యం. కానీ ప్రేమకు అంతరాలు అంతస్తులు లేవు. పెళ్లి కాకుండా ఆ అమ్మాయి జీవితం నాశనం చేసే హక్కు నాకు లేదు. అందుకే నాన్నగారితో మాట్లాడి వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయించండి. బాబు. అవును దివాంచి, ఇది మా నిర్ణయం. బాబు, ఇది ఆనందించే స్థలం కానీ నిర్ణయాలు తీసుకునే స్థలం కాదు. విషయాలు వివరాలు పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. ముందు మీరు రండి. బాబు, గుప్పెడు తెరిచి చూపిస్తే ఇంతే కదా అనుకుంటారనుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నదంతా గుప్పిట్లోనే ఉందనుకుంటున్నారు. అదే ప్రపంచం అనుకుంటున్నారు, అదే స్వర్గం అనుకుంటున్నారు. ఆ పిల్లను పెళ్లి చేసుకుంటారట, ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తారట. లేదా దివాణమైనా విడిచిపెట్టి వెళ్ళిపోతాను, చావనైనా చస్తానని మంకుపట్టు పట్టు కూర్చున్నారు బాబు.